అన్నయ్య మీరు నాకు ఒక సాంగ్ అయితే పంపించారు కానీ మీ ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసినాం ఇది. అవునవును. అందులో ఒక పద్యం పాడిరు, ఆ గమకాలు గాని చాలా మంచిగా అనిపించింది. ఆ సాంగ్ చూడంగా ఎట్లనన్నా ఇంటర్వ్యూ చేయాలనిపించింది. అసలు అయితే మా అన్న ఇంటర్వ్యూ చేస్తారు, రాజు అన్న. కానీ ఆ సాంగ్ చూడంగానే నేనే ఇంటర్వ్యూ చేయాలని ఇక్కడికి వచ్చామన్నమాట. మీరు ఎలాగైనా ఆ సాంగ్ ఫస్ట్ ఆ సాంగ్ వినిపిస్తారా? తప్పకుండా. దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడు, దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు. ఆకలికి అన్నము, వేదనకు ఔషధము, పరమాత్ముని సన్నిధికి రావే మనసా. ఆ చాలా బాగా అద్భుతంగా వాడిరన్న. అసలు ఆ గమకాలు అంటుంటే సూపర్ అనిపించింది. దేవుని నమ్మిన వాళ్ళు ఎప్పుడు చనిపోరానని మంచి మీనింగ్ అయితే ఇచ్చిరు మాకు. చాలా బాగా వాడిరు. చాలా సంతోషం. మా వంతు అయితే మా ప్రయత్నం చేసాం. ఏంటిదంటే ఇక్కడ వరకు ఇంత దూరం వచ్చి ఇంటర్వ్యూ చేసినాం. మీ వంతు ఏంటిదంటే నరేష్ అన్నని మీ ఇంటి సభ్యుడిగా అనుకొని ఈ ఇంటర్వ్యూకి లైక్, షేర్, కామెంట్ చేస్తే ఇంకా కూడా అన్నయ్యకి మంచి మంచి అవకాశాలు, పెద్ద పెద్ద అవకాశాలు రావాలని కోరుకుంటున్నాము. అంటే సినిమాలలో పాడాలని అన్నయ్య ఆశపడుతున్నాడు, పెద్ద పెద్ద షోలలో పాడాలని ఆశపడుతున్నాడు. అది అలాగే మంచిగా నెరవేరాలని, ఇంకా గొప్ప గొప్ప అవకాశాలు రావాలని నేను నా తరఫున KRLS క్రియేషన్స్ టీం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ చెల్లెమ్మ. థ్యాంక్ యూ రా. చెల్లెమ్మ ఒక మాటరా, పాటే మా పయనం అనే ప్రోగ్రాం మీరు చేస్తున్న సేవలకు గుర్తిస్తూ చాలా ధన్యవాదములు. మీ పాటే మా పయనం అనే కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా అందరినీ మాలాంటి మట్టిలో మాణిక్యాలని వెలికి తీస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞత పూర్వక చెల్లిస్తున్నాను. అంతే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ ప్రోగ్రామ్ పెట్టిందే మీలాంటి వాళ్ళని వెలికి తీయడానికి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అన్న.